బట్టిప్రోలులో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రథమ కేబినెట్ సమావేశం. మండల కేంద్రమైన బట్టిప్రోలులో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రథమ కేబినెట్ సమావేశం 2026 బట్టిప్రోలు, వెలటూరు వాసవి క్లబ్బులు మరియు బట్టిప్రోలు వాసవి క్లబ్ కుబేర వనిత ఆధ్వర్యంలో జిల్లా గవర్నర్ నంబూరు నాగభూషణ్ రావు అధ్యక్షతన స్థానిక రమా గుప్తా కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఫాస్ట్ ప్రెసిడెంట్ వేముల హజరత్తయ్య పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు ప్రాంతాల నుండి వాసవి కుల అధ్యక్షులు, కార్యదర్శులు, కుబేర వనిత వాసవి కుల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. టుడే టీవీ వేమూరు నియోజకవర్గ ప్రతినిధి కుంచే వెంకటేశ్వరరావు. మేము సక్రమంగా చేయడం అనేది జరిగింది. హోస్ట్ క్లబ్గా మన బట్టిప్రోలు క్లబ్, వాసవి క్లబ్ మరియు కుబేర వనిత క్లబ్ మరియు వెల్లటూరు క్లబ్ వాళ్ళని ఉంచడం అనేది చాలా సంతోషంగా ఉంది. మేము క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ప్రకారం ఇచ్చినటువంటి అన్ని ప్రోగ్రామ్స్ని చేయడం అనేది జరిగింది. దానిలో ఫస్ట్గా 1/1/26 ప్రమాణ స్వీకారం అనే కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మరియు 11/1/26 సంక్రాంతి సంబరాల సందర్భంగా ముగ్గుల పోటీల కార్యక్రమం చేయడం జరిగింది. 14/1/26 భోగి మంటల కార్యక్రమం జరిగింది. అలా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ప్రకారం అన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ 37 మెంబర్స్ని ఆన్లైన్ చేయించడం కూడా జరిగింది. మేము నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మరొక హోస్ట్ క్లబ్ ప్రెసిడెంట్ అయినటువంటి మిత్రులు మీరు కూడా ఈ రోజున ఉదయం మన బట్టిప్రోలు చేరడం జరిగింది. వారికి సభాపూర్వకంగా మా బట్టిప్రోలు తరఫున గుంటూరు డిస్ట్రిక్ట్ 21A సభ తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే మన గవర్నర్ గారు అయినటువంటి నంబూరు నాగభూషణ్ గారికి, వేదికను అలంకరించిన ఈసీ ఆఫీసర్లందరూ, ఆర్సీలకు, ఈ సమావేశానికి చేసినటువంటి ఆర్ఎస్లు, జడ్సీలు, డిఓలు, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, వైస్ ప్రెసిడెంట్లందరికీ ఈ సభాపూర్వకంగా మీకు అందరికీ అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా 2026 జనవరి 4వ తారీఖున మా బాడీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మాకు అవకాశం ఇచ్చినందుకు సభాపూర్వకంగా గవర్నర్ గారికి అభినందనలు తెలియజేసుకున్నాము. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం చేయడం చేసి మా కార్యక్రమం డిఫైన్ చేయాలని కోరుతున్నాం. రేపల్లి మైత్రి క్లబ్ వాళ్ళు, వనిత రేపల్లి వారు ఎంతో అద్భుతముగా రేపల్లి పట్టణంలో వాసవి కనికాపరమేశ్వరి కళ్యాణ మండపంలో మన 15వ తారీఖున మనం జరిగింది. ఆ కార్యక్రమానికి హోస్ట్ ఇచ్చినటువంటి ఆ అధ్యక్షులకి, ప్రధాన కార్యదర్శులకి, అదేవిధంగా ఐపీసీ గారికి, వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఈ రోజున ఇక్కడ బట్టిప్రోలు వాసవి క్లబ్ కానీ, కుబేర వనిత కానీ, వెల్లటూరు వాసవి క్లబ్ వాళ్ళు కానీ ముగ్గురు కూడాను ఐకమత్యంతో ఎంతో శ్రమిస్తూ ఈ రోజున ఈ యొక్క క్యాబినెట్ సమావేశాన్ని ఈ ప్రాంగణంలో మనకి అందించడం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్యంగా ఈ రమాగుప్తా కళ్యాణ మండపం చెనపల్లి శ్రీనివాసరావు గారు, ఆర్ఎస్ చెనపల్లి శ్రీనివాసరావు గారు, జెడ్సీ 1 పూర్ల విజయ్ కుమార్ గారు, జెడ్సీ 2 మాటూరు గృహలక్ష్మి గారు, స్టేజ్ దగ్గర మా క్లబ్ ప్రెసిడెంట్ తూనుగుంట నాగభూషణ్ గారు, కుబేర వనిత క్లబ్ ప్రెసిడెంట్ గా నాగరాజ కుమారి గారు, వెల్లటూరు క్లబ్ ప్రెసిడెంట్ ఆంజనేయులు గారు, ఆర్య వయస్సుల్ని మాత్రమే సభ్యత్వం కలిగినటువంటి సంస్థ ఏదైనా ఉందంటే
ఇవాళ అట్టడుగు వర్గాల వారికి సేవలు అందించేది, ఎందుకంటే ప్రభుత్వం అందరి దగ్గరికి వెళ్ళలేదు కదా, సంస్థలు ఎన్నో ఉండొచ్చు. ముఖ్యంగా మారుమూల ప్రాంతంలో ఉన్న అట్టడుగు వర్గాల వారికి సేవలు అందించడానికి రకరకాల సంస్థలు ఏర్పడవచ్చు. కానీ కేవలం వైశ్యుల సభ్యత్వం కలిగి కులాతీతంగా మతాతీతంగా సేవలు అందిస్తున్న ఏకైక సంస్థ ఏదైనా ఉందంటే వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్. మరి ప్రభుత్వాలు అంటే మనం అనుకోవచ్చు, నాయకులు ఉన్నారు, వాళ్ళకి ఓట్లు వేస్తున్నాం, వాళ్ళు సేవ చేస్తారు. ఒక మంత్రి గారికి ఏం బాక్స్గా అటు ఇటు తిరుగుతూ వాళ్ళ పాలేని అడిగాడు, ఎలా సమాజంలో బాగా సేవ చేసేవాడు, మంచి తెలియగలవాడు ఎవరైనా కనిపించారంటే అంటే అయ్యగారు తమరేనండి అన్నాడు. ఏంట్రా నా దగ్గర జీతం తీసుకుంటా పెట్టి నా పేరు చెప్తున్నామంటే, కాదండి అయ్యగారు, మొన్న మీరు తుఫాన్లో పొడిగేసుకొని మొక్కలకి నీళ్లు పోస్తుంటే అర్థమైందండి. వాడి కడుపు మండి చూసారా? మీరు కడుపు నిండిన వాళ్ళ వాకే చూస్తారండి, వాళ్ళంటి అబాకీలు పట్టించుకోవట్లేదు. నిజంగా ఆకలిగా ఉన్నాను ఎవరు చూడట్లేదు. అట్లా ఆకలిగా ఉన్నాడో చూసేవాళ్ళు ఎవరు ఉన్నారంటే ఒక వాసవి క్లబ్స్ అండి. వాళ్ళు కులాలు పట్టించుకోవట్లేదు, మతాలు పట్టించుకోవట్లేదు, సభ్యత్వం వాళ్ళది, వాళ్ళు వసూలు చేసుకున్నటువంటి ప్రభుత్వం మాకు ఖర్చు పెడుతున్నారండి అని మనకి అందుకే పెద్దలు మాట చెప్తా ఉంటారు, మీరు సమాజంలో చూసే ఉంటారు. వయసులు అంటే ఇలా అంటారా ఇలా అంటారా, మనకు ఉన్నా లేకుండా ఉన్నదానిలో ఎంతో కొంత సమాజం కోసం హెచ్చిస్తామని కదా. మరి ఇందాక మీరు అందరూ సంస్కృతి పిల్లలు ఇవన్నీ చెప్పుకున్నారు. మరి మన దేశం కోసం మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రపంచ దేశాల్లో భారత్ ఉండదా? ఉండదు కదా. అటువంటి జన్మ మనకి భగవంతుడు ఇచ్చాడు. ఆ భగవంతుడు ఇచ్చిన జన్మను మనం అందరూ కూడా కృషి చేసుకుంటూ, మరి ఈ సంవత్సరం అంతర్జాతీయ అధ్యక్షులు ఎవరైనా తెలుసా మీకు? సూర్యప్రకాష్ రావు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గార్లపాటి శ్రీనివాసరావు. సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ దర్శి శ్రీనివాస్ గుప్తా గారు. సర్వీసెస్ జూలు రమేష్ బాబు గారు. ట్రెజరర్ సెంథిల్ తమిళనాడు. పిఆర్ఓ కర్ణాటక పిఆర్ గుప్తా అని. ఇప్పుడు మన అంతర్జాతీయ అధ్యక్షుడు ఆ భూమికి మనం గుడ్ గాంధీ జయంతి అవి బాగా చేస్తే బాగా అందరు గుర్తుపెట్టుకుంటారని చెప్తున్నారు. ఈ మధ్యనే మనం ఆంధ్ర రాష్ట్రంలో అంటే మన రాష్ట్రంలోనే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. ఒకసారి పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారికి ఇది పొలిటికల్ స్పీచ్ కాదు మనం, ఎందుకంటే మంచి పని ఒకటి చేశాడు కాబట్టి మనం తప్పట్లు కొట్టుకుంటున్నాం. అట్లాగే వాసవి క్లబ్లు కూడా మనం అన్ని ఊళ్ళలో సత్రాలని అయ్యని పెట్టినా, ఎక్కడ మీరు ఏ ఊరైనా చూడండి, ఒక సత్రం కట్టాలన్నా, బడి కట్టాలన్నా, గుడి కట్టాలన్నా మనకి అవార్డులు వస్తాయి కదా. ఎందుకంటే మనం చాలా పనులు చేస్తుంటాం, కానీ దాని పరిగణలోకి రావాలి. కొంతమంది అనొచ్చు, ఉంటారు అట్లా అనేవాడు కూడా, నేను విన్నాను. నేను అవార్డు కోసం పనిచేయట్లేదండి, నా ఆత్మసంతృప్తి కోసం అంటారు కదా. అది నిజమైతే అవ్వచ్చు, కానీ అవార్డు కూడా మనకు కావాలి కదా, తెలియాలి కదా. కాబట్టి అటువంటి చక్కని కార్యక్రమాలతో ముందుకు వెళ్ళండి. మరి ఇప్పటికే మీరు అందరూ కూడా చాలా మంది చూపులు కింద నేల మొక్కలు వస్తున్నాయి, కింద కింద వైకుంఠాదతి చింతయన్ తశ్రేయసే యథాశక్తి యత్నం
కురు నిరంతరం తన జన్మభూమి వైకుంఠము కన్నా విశిష్టమైనదిగా భావించి నా శక్తి ఉన్నంత వరకు ఈ దేశం కోసం ఎల్లవేళలా కృషి చేస్తాను. అందులో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఉన్నదని గుర్తించి అందులో సభ్యులమైన మేము మంచి మంచి కార్యక్రమాలు చేసి మా గవర్నర్ గారికి తర్వాత అంతర్జాతీయ సంస్థకి మంచి పేరు వచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. మీ అందరికీ అమ్మవారు చక్కని ఆయురారోగ్య మంచి శుభాలు కలిగించాలని కోరుకుంటూ ఇద్దరు యంగ్ పర్సన్స్ బర్త్డే చేస్తున్నారు. ఇంకో యంగ్ పర్సన్ చదివిస్తున్నారు. ముందుగా వాడా వెంకట సుబ్బారావు గారు సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ వారిని కేక్ కట్ చేయవలసిందిగా కోరుతున్నాను. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. మీరందరి తరఫున మీరందరూ పెట్టండి. రేపు బర్త్డే జరుపుకున్నాం మనకు కావాలి. పిల్లలు తేడా పెట్టారు చూసారా? భవిష్యత్తు ఈ ముందుగా చాలా దూరం వెలుగొందాలని చెప్పి ఆయన మాత్రం తరగతిలో పెట్టారు. ఇది కూడా మీ అందరూ వేదిక మీద రాగానే మాతో ఏం చేయించారు? ఎవరి దగ్గర? వాసవి మాత దగ్గర.